అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ అసూయ. మరి ఈ అసూయ అనే కథలో అసూయతో విజయం సాధించిన మధుమిత కథ ఏమిటో విందాం. రచన ముచ్చి ధనలక్ష్మి గారు. మరి కథలోకి వెళ్దామా? మధు, ఎలా ఉంది నా డ్రెస్సు? రివ్వున తూనీగల లోపలికి వచ్చింది రవళి. కుంకుమ రంగు డ్రెస్ మీద అక్కడక్కడ వాలినట్టున్న బంగారపు రంగు సీతాకోక చిలుకలు. అసలు పసుపు కుంకుమల కలయికలోనే ఆ అందం ఉంటుందేమో. రెప్ప వేయకుండా అలాగే చూస్తున్న మధుమిత మొహం సంతృప్తి కలిగించింది రవళికి. ఇదిగో ఈ పచ్చలహారం చూడు, అతిశయంగా చూపించింది. రవళి మెడలో అతికినట్టుంది, సరిగ్గా డ్రెస్కు కూడా మ్యాచ్ అయింది. చాలా బాగుంది, నీకు బాగా సెట్ అయింది మనస్ఫూర్తిగా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్ మా మామయ్య కొన్నాడు, నెక్లెస్ డాడీ చేయించారు. ఇంకా అమ్మమ్మ 2 డ్రెస్సులు కొంది తెలుసా, అవి ఇంకా బాగున్నాయి. నానమ్మ కూడా ఒక డ్రెస్ కొంది. ఈ పండగకు మొత్తం 4 డ్రెస్సులు వచ్చాయి. ఇవి నీకు చూపించాలనే ఇంటికి రాగానే నీ దగ్గరకు వచ్చాను. ఆగి మధు వైపు చూసింది. అవును, నీ డ్రెస్సులు చూపించవా నాకు? అప్పటి వరకు రవళి చెప్తున్నదంతా నవ్వుతూ వింటున్న మధు మొహం వెలవెలపోయింది. సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. అదేమిటే మొహం అలా పెట్టావు? పెద్ద పండక్కి కూడా ఏమీ కొనలేదా? నువ్వెలా ఊరుకున్నావు? నీ ప్లేస్లో నేనుంటే అలిగి అన్నం మానేసి ఏడ్చి ఎంత గోల చేసేదాన్నో. అలా చేస్తేనే మనం అడిగినవి కొంటారు, రహస్యంలా చెప్పింది. తను అలా చేస్తే ఇంట్లో తిట్లు ఎలా ఉంటాయన్నది తెలుసు గనక నోరు మూసుకొని ఊరుకుంది మధు. కాసేపు అమ్మమ్మ వాళ్ళింటి విశేషాలన్నీ చెప్పి వెళ్ళిపోయింది రవళి. చదవటానికి తీసిన పుస్తకాలన్నీ పక్కన పడేసింది మధు. మనసంతా చిరాగ్గా విసుగ్గా అయిపోయింది రవళి రాకతో. ధనవంతుల జాబితాకు దగ్గరగా ఉండే రవళికి, మధ్యతరగతి కుటుంబాలకు అట్టడుగునున్న మధుకి స్నేహం కుదరటం విచిత్రమే. కొత్తూరులో ఉన్న ఏకైక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు ఇద్దరు. చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్ళు చాలామంది ఉన్నా తనకన్నా అన్ని విధాలుగా తక్కువ స్థాయిలో ఉన్న మధుతో స్నేహం కుదుర్చుకుంది రవళి. మధు దగ్గర అయితే తన బ్యాగు, బట్టలు, నగలు అన్నిటి గురించి ఎంతసేపైనా చెప్పచ్చు. తను అలా చెప్తున్నప్పుడు మధు కళ్ళు విప్పార్చుకొని వింటూ ఉంటే ఇష్టమైన షాప్లో 100 డ్రెస్సులు ఒకేసారి కొన్నంత ఆనందం కలుగుతుంది. కానీ మధు మనసులో రోజు రోజుకి పెరిగిపోతున్న నిరాశ, నిస్సహాయత కనిపించలేదు రవళికి. కనిపించినా పెద్దగా పట్టించుకోలేదు. అవతల వారి భావాలకు విలువ ఇచ్చే మనిషి కాదు. ఇక ఆ రోజు శుక్రవారం. హేయ్, రేపు అందరం పండగ డ్రెస్సులు వేసుకుందామా? ఉత్సాహంగా అనౌన్స్ చేసింది మీనా. దట్స్ ఏ గుడ్ ఐడియా. సంక్రాంతి సంబరం అంతా మన క్లాస్లోనే అయితే అందరికీ ఓకే కదా? మీనా ప్రతిపాదనను ఆమోదిస్తూ మరోసారి అడిగింది లత. అంతా ఏకగ్రీవంగా సరే అనేశారు. ఏదో పోగొట్టుకున్నట్టుగా దిగులుగా కాళ్ళు ఇడ్చుకుంటూ వస్తున్న మధును చూసి దగ్గరికి వెళ్ళింది సుమతి. ప్రీ ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చారా? ఇచ్చారమ్మా. మంచి గ్రేడ్ రాలేదా? టాపర్ ఎవరు? ఇంకెవరు, రవళియే. టాప్ 5లో కూడా లేను. మధు కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేశాయి. పోనీలే, బాగా కష్టపడి ఫైనల్లో మంచి మార్కులు తెచ్చుకుందు, ఓదార్చింది కూతుర్ని. అది కాదమ్మా, రేపు శనివారం కదా, అందరం కొత్త డ్రెస్సులు వేసుకునే వెళ్ళాలి. పాతవి వేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు. ఈసారి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు సుమతికి. మళ్ళీ పండక్కి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్ కొంటాను కదమ్మా అంటూ లోపలికొచ్చాడు మోహన్. మళ్ళీ సంవత్సరం నేను ఆ కాలేజీలో ఉండను కదా, ఈ క్షణం గడిచిపోవటానికి ఏదో ఒకటి చెప్పకండి. కోపంగా అరిచేసి బుక్స్ తీసుకుని మేడ మీదకి వెళ్ళింది. కూతురికి బంగారు నగలు ఎలాగూ కొనలేను, కనీసం ఈ చిన్న సరదా కూడా తీర్చలేకపోయాను. నిట్టూర్చి ఊరుకున్నాడు మోహన్. ఇక నీలాకాశం వంక శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది మధు చాలాసేపు. అమ్మ అన్నిటికీ దేవుడు దేవుడు అంటుంది, కానీ దేవుడు అనేవాడు నిజంగా ఉంటే మరీ ఇంత అన్యాయమా? చదువు, ఆస్తి, అందం అన్నీ ఒక్కరికే ఎందుకు ఇస్తాడు? అసలు అదేం సమానత్వం? దాదాపు గంటసేపు అలాగే ఉండిపోయింది. చుట్టూ కొండల్ని, వరుస క్రమంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ తల్లిదండ్రుల మీద అనవసరంగా అరిచేసినందుకు బాధపడింది. కష్టపడి చదివిస్తున్నారు, తన కోసం ఎక్కువే కష్టపడుతున్నారు. తనేం చేసింది? తిట్టుకుంటూ బుక్స్ ఓపెన్ చేసింది. ఇక తను కొత్త డ్రెస్ వేసుకోకుండా వెళ్ళటం, కారణం తెలిసి కూడా రవళి 1-2 సార్లు అడగటం, అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ లాగా అందరికీ చెప్పటం అవసరమా అని శనివారం ఇంట్లోనే ఉండిపోయింది మధు. అయినా రవళి ఊరుకోలేదు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్రెస్ గురించి, మధు గురించి కామెంట్ చేస్తూనే ఉంది.
మధు మరింత కుంచుకుపోయింది ఆత్మన్యూనతతో. ఆ సంవత్సరం అంతా అలాగే గడిచిపోయింది. ఇంటర్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుని మంచి ర్యాంక్ రావడంతో రవళి బీటెక్లో జాయిన్ అయింది హైదరాబాద్లో. మధుకి అనుకున్న ర్యాంక్ రాక డిగ్రీలో జాయిన్ అయింది పక్క ఊరిలో. అలా అయినా కూడా రవళి పూర్తిగా వదలలేదు మధుని. హైదరాబాద్ విషయాలు, కాలేజ్ ఫ్రెండ్స్, జాబ్ ఆఫర్స్ గురించి సెలవులకు వచ్చినప్పుడల్లా మధు తలంతా నింపేస్తూ ఉండేది. రవళి పైన అసూయ అలా అలా పెరిగిపోతుంది తనకు తెలియకుండా. ఆ అసూయ తన ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని హరించేస్తోంది. ఇప్పటికీ అలా ఆలోచించకూడదని అనిపిస్తూ ఉంటుంది. అప్పటికీ అలా ఆలోచించకూడదని సుమతి చాలాసార్లు చెప్తూనే ఉంటుంది. కానీ ఇక కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పిందన్నట్టు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేయడంతో మ్యారీడ్ లైఫ్లో పడి బిజీ అయిపోయింది రవళి. ఇంతకు ముందులాగా గంటలు మధు ఇంటికి వెళ్ళటం కుదరటం లేదు. అజయ్, అతని జాబు, వాళ్ళ ఆస్తులు, పెళ్లి ధూమ్ధామ్గా జరగటం అన్నీ వరుసబెట్టి చెప్పేయాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధు తీయలేదు. అవన్నీ విని తనలోని అసూయకు మరింత ఆజ్యం పోసుకోవటం ఎందుకు అని అనుకుంది. ఇక రవళి సంభ్రమంగా వినిపించిన గొంతుకి ఉలిక్కిపడి తల తిప్పింది. ఎదురుగా మధు. దాదాపుగా 7-8 ఏళ్ళయింది చూసి. అన్నాళ్ల తర్వాత పాత స్నేహితురాలు సడన్గా కనిపించడమే చిత్రంగా ఉంటే ఎప్పుడూ తనని తప్పుకుని తిరిగే మధు తనంతట తనే వచ్చి పలకరించడం ఇంకా విచిత్రంగా అనిపించింది. హాయ్, ఎలా ఉన్నావు? నువ్వేంటిక్కడ? ఆశ్చర్యంగా అడిగింది. అది అజయ్ వాళ్ళ కంపెనీ ఇస్తున్న ట్రీట్. అక్కడికి తనలా మంచి సమాధానం చెప్పేలోగా వచ్చాడు అజయ్. ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, నా వైఫ్ రవళి, పరిచయం చేశాడు మధుకి. రవళి కళ్ళు అప్పగించి చూస్తోంది అలాగే అర్థం కానట్టు. మధుమిత, నా కొలీగ్ కమ్ ఫ్రెండ్. తల తిరిగింది రవళికి. ఎంసెట్లో మంచి ర్యాంకు కూడా రాని మధు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తోందా? మేం కాలేజ్ మేట్స్. నవ్వుతూ చెప్తున్న మధు మొహంలో ఇదివరకెప్పుడూ కనిపించినంత ఆత్మవిశ్వాసం. ఇది ఎలా సాధ్యం? రవళిలో మారుతున్న హావభావాలు తన విజయానికి గుర్తులుగా కనిపిస్తున్నాయి మధుకి. ఓ, దట్స్ నైస్. అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అంటూ విశాల్ ఒకసారి రా ఎవరినో పిలిచాడు. ఏమిట్రా? మంచి డ్రెస్ కోడ్తో ఉన్న మరొక అతను వచ్చాడు. అక్కడంతా అరేంజ్మెంట్స్ చేయలేక చేస్తుంటే ఏంటి ఇక్కడ మీటింగు? హడావిడిగా అడిగాడు. మీట్ మై హస్బెండ్ విశాల్. సూటిగా రవళి కళ్ళల్లోకి చూసింది. వరుసగా తగిలిన షాక్స్కి అయోమయంగా ఉంది రవళికి. ఇదే కదా తను కోరుకుంది అనుకుంటూ పార్టీ అయిపోయే వరకు రవళిని అబ్జర్వ్ చేసింది మధు. ఇక అనుకున్నట్టే ఉదయానికల్లా మధు వివరాలన్నీ సేకరించింది అజయ్ ద్వారా. అకౌంట్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో కామర్స్తో డిగ్రీ పూర్తి చేసి తర్వాత ఎంబీఏ చేసిందట. తర్వాత ఏదో సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అజయ్ పరిచయమే వాళ్ళ కంపెనీలో రెఫర్ చేశాడట. 1 ఇయర్కి జాబు పర్మనెంట్ అయింది. అదే టీంలో వర్క్ చేస్తున్న విషయాలతో పెళ్ళై 3 సంవత్సరాలైంది. రవళి మనసంతా ఏదో తెలియని అసంతృప్తి. ఇక ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన రవళిని చూసి అంతలా ఆశ్చర్యపోలేదు మధు. వెల్కమ్ వెల్కమ్ నవ్వుతూ ఆహ్వానించింది. ఓ పెద్ద అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. తమలాగా ఇండిపెండెంట్ హౌస్ కాదు. అబ్బా, లివింగ్ ఏరియా చాలా తక్కువ. నువ్వు మా ఇల్లు చూస్తే షాక్ అవుతావు. 3 ఫ్లోర్లు, డూప్లెక్స్. వెయిట్ మధ్యలోనే ఆపింది. అది నీ సొంతమేనా? అంటే అద్దె ఇల్లును మా ఇల్లు అంటాననుకున్నావా? నేననేది అది కాదు. ఇల్లు అంకుల్ కట్టించి ఇచ్చారా లేకుంటే అజయ్ కొన్నాడా? అజయ్ కొన్నాడు. మరప్పుడు పూర్తిగా నీది ఎలా అవుతుంది? అది నా ఇల్లు. నేను విశాల్ జాయింట్ లోన్ పెట్టి తీసుకున్నాం. మొదలైందా వాదన అంటూ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చింది సుమతి. బాగున్నారా ఆంటీ? పలకరించింది రవళి. నేనేం మొదలు పెట్టలేదమ్మా, అదే రాగానే స్టార్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా. కళ్ళు ఎగరేసి నవ్వింది. నేను మామూలుగానే ఉన్నాను ఆంటీ. మీ కూతురే నా ఇల్లు నాది కాదంటోంది ఉక్రోషంగా అంది రవళి. సరే, కాఫీ తెస్తాను. లోపలికి వెళ్ళింది ఆవిడ. అయినా అజయ్ రిఫరెన్స్తోనే మీకు జాబ్ వచ్చిందటగా. రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు కానీ వచ్చిన జాబును నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమందో అజయ్ని అడగలేదా? మధు అస్సలు తగ్గలేదు. నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే. ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన దానికి తలవపాలి. మరెందుకు చదివావు? పెళ్ళి క్వాలిఫికేషనా? అలా అర్ధగంట సేపు వాదించుకున్నాక అర్థమైపోయింది రవళికి ఇక మధుతో నెగ్గలేనని. కాలేజీలో చదువుతున్నప్పటి మధు కాదు. అన్నిటికీ ప్రిపేర్ అయినట్టు సమాధానాలు రెడీగా ఉన్నాయి. అప్పుడు నోటి నుంచి మాటే బయటకు వచ్చేది కాదు. ఏదైతేనే ఇక రవళికి మధు ఇంటికి రావాల్సిన అవసరం వచ్చే ఓపిక రెండూ లేవు.
మధు ఇప్పుడు గంగిరెద్దులా తను చెప్పిన వాటికి తలోపదు. అయినా అది కష్టపడి అన్నీ కొనుక్కోవాలి. తనకే అడగడం ఆలస్యం తండ్రి అజయ్ చేతిలో పెడతారు. గర్వంగా నవ్వుకుంది. కాసేపు అయ్యాక అజయ్ రావడంతో బయలుదేరింది. థ్యాంక్ యూ సో మచ్ రవళి, మనస్ఫూర్తిగా చెప్పింది మధు. పిలవకపోయినా మీ ఇంటికి వచ్చినందుక? కాదు, నువ్వు ప్రతిసారి నన్ను మా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకే నాలో అసూయ పెరిగింది. ఏదో చేయాలన్న కోపం, కసి ఎక్కువయ్యాయి. లేకుంటే యావరేజ్ స్టూడెంట్గా ఉన్న నేను ఇంత సంపాదించగలిగేదాన్నా, ఇంత సాధించగలిగేదాన్నా? అంటే అసూయతో సాధించావా? అవును, మా అమ్మా నాన్నల కన్నా నీ మాటలే నన్ను ఎక్కువగా ప్రోత్సహించాయి. నిన్ను తలుచుకున్నప్పుడల్లా రెట్టింపు కష్టపడ్డాను. రవళి మైండ్ బ్లాంక్ అయింది. అసూయతో ఇంత చేసిందా? మరేం మాట్లాడకుండా కారెక్కింది. ఇంకా చాలు మధు, అంది సుమతి. ఈ అసూయ, ఈర్ష మనిషిని పతనం చేస్తాయి. తను ఏదో చేసింది, నువ్వు రిటర్న్ చేసేసావు, ఇక వదిలేయి అని హెచ్చరించింది. తను జాబ్ చేయటం లేదని, సంపాదన లేదని తక్కువ చేయకు. లేదమ్మా, ప్రశాంతంగా నవ్వింది మధుమిత. తనను తక్కువ చేయాలని నాకెప్పుడూ లేదు. నేను నీతో సమానమని మాత్రమే చూపించాలనుకున్నాను. తను, తన కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళందరూ అధములు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడాను. ఎవరినైనా తక్కువ చేసి బాధ పెట్టే హక్కు లేదుగా తనకి. అయితే నీ సక్సెస్కి కారణం మేమెవరం కాదు, రవళి అన్నమాట. అది మాత్రం నిజం. నవ్వుకుంటూ తల్లి భుజాల చుట్టూ చేతులేసి లోపలికి నడిచింది. అదండి కథ. నిజంగా కొన్నిసార్లు ఇలాంటి మాటలు అంటున్నప్పుడు కానీ, ఇలాగ వాళ్ళకి మార్కులు ఎక్కువ వస్తున్నాయని అంటున్నప్పుడు కానీ, ఇలా అంటున్నప్పుడు సహజంగా మనలో కూడా ఒక రకమైన కదలిక వస్తుంది. నేనెందుకు చేయలేకపోతున్నాను అని. అలాగా ఒక అసూయ ద్వారానే ఆమె అన్ని ఎత్తులు ఎదిగి చివరికి ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళింది. థ్యాంక్ యూ వెరీ మచ్.